వాట్ ఈజ్ అప్ యూట్యూబ్. ఇవాళ మనది థర్డ్ డే ఆఫ్ ద సిరీస్. ఇవాళ విజయవాడలో చాలా ఎక్కువ రెయిన్ పడుతుంది. సో లెట్స్ సీ విచ్ జిమ్ వీఆర్ గోయింగ్ నా. సో సో బాగా రెయిన్ పడుతుంది కాబట్టి నేను ఐఎమ్ హ్యావింగ్ ఎ టీ. సో వై నాట్ హ్యావ్ ఏ చాయ్ పే చర్చ అనుకుని స్టార్ట్ చేస్తున్నా. సో మనం ఫస్ట్ డే లెగ్ చేసాం కదా, క్వాడ్ సోర్నెస్ ఇప్పుడు వరకు ఉంది. కాఫ్ కూడా చాలా హెవీగా చేసాం, మనం ప్రైమ్ చేసాం, గుర్తుందో లేదో మీకు. ఒకవేళ మీరు చూడకపోతే దాంట్లో చాలా ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. క్వాడ్ వీడియో ఒకసారి చెక్ చేయండి, డే 1ది. సో ఆ రోజు చేసిన క్వాడ్స్ ఇంకా రికవర్ అవ్వలేదు. ఇవాళ కూడా సోర్నెస్ చాలా ఎక్కువ ఉంది. వన్ థింగ్, చాలామంది మజిల్ సోర్నెస్ ఈజ్ ఈక్వల్ టు మజిల్ గ్రోత్ అనుకుంటారు, బట్ అది ట్రూ కాదు. అంటే వన్ సెన్స్లో అది కరెక్టే. ఎందుకంటే మజిల్ సోర్నెస్ ఎక్కడ వస్తుంది? లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్ అవుతున్నప్పుడు మజిల్ అలాగా లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్ అయిపోయి అలా ఉన్నప్పుడు మజిల్ సోర్నెస్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం మజిల్ని షాక్ చేసినప్పుడు. నేను చాలా హెవీగా చేశా, చాలా కాలం నుంచి నేను స్లోగా బిల్డప్ చేస్తూ వచ్చా ఈ సిరీస్ స్టార్ట్ చేద్దామని. సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను చాలా హెవీగా చేశాను అనమాట అది. సో నాకు అందుకే మజిల్ సోర్నెస్ వచ్చింది అండ్ ఐఎమ్ ఫైన్. ఇవాళ మన వర్కౌట్ ఏంటంటే, నిన్న మనం చెస్ట్ అండ్ బ్యాక్ చేసాం కదా, ఇవాళ మనం చేసే వర్కౌట్ షోల్డర్. ఎందుకంటే నేను న్యాచురల్ అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ టు బ్రాగ్ అబౌట్, బట్ న్యాచురల్లే. సో న్యాచురల్ పీపుల్కి షోల్డర్ డెవలప్మెంట్ అనేది చాలా వీక్ ఉంటుంది యాక్చువల్లీ. అండ్ మీరు చూసారంటే రెండు రకాల పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి ఇక్కడ. పాయింట్ 1, న్యాచురల్ వాళ్ళకి షోల్డర్ డెవలప్మెంట్ చాలా స్లో ఉంటుంది. లేదు, వాళ్ళ జెనెటికల్గా షోల్డర్ మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వరుణ్ అని. వాడు న్యాచురలే కానీ వాడి షోల్డర్ డెవలప్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో జీన్స్ పరంగా నాకైతే చాలా వీక్ షోల్డరు. సో నేను షోల్డర్ని స్పెసిఫిక్గా ఒక డే పెట్టుకొని చేయాలి. సో నా వన్ ఆఫ్ ద వీక్ పాయింట్ ఈ షోల్డరు. నేను ముందు చెప్పినట్టు లెగ్స్ నాది వీక్ పాయింట్, అలానే షోల్డర్ కూడా నా వీక్ పాయింట్. సో ఇవాళ నేను షోల్డర్ డే చేయాలి. సో అలానే నేను చెప్పా కదా నాది కాఫ్ కూడా వీక్ పాయింట్ అని చెప్పేసి. కానీ నేను మండే ట్రైన్ చేసిన కాఫ్ ఇంకా సోర్నెస్ ఉంది కాబట్టి ఇవాళ నేను కాఫ్ ట్రైన్ చేయట్లేదు, ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ది షోల్డర్. సో షోల్డర్ వర్కౌట్ అంటే షోల్డర్ అని మనం అంటాం, కానీ షోల్డర్ అనేది జాయింట్. సో షోల్డర్ ఈజ్ నాట్ ఎ మజిల్, డెల్టాయిడ్ మజిల్ అనాలి, షోల్డర్ జాయింట్ అనాలి. సో షోల్డర్ జాయింట్కి అటాచ్ అయ్యి కవరింగ్ లాగా డెల్టాయిడ్ వస్తుంది అన్నట్టు. ఇది ఒక డెల్టాయిడ్ మజిల్. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కవరింగ్. కానీ మన చేతిని, ఈ బోన్ని స్కాపులా అంటారు, ఇది ఇక్కడ స్కాపులా ఉంటుంది. సో దీన్ని, ఈ బోన్ని రెండింటిని మనం అటాచ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ తీసుకుందాం. ఒక పెన్, ఇది 2 పెన్లు అనుకుందాం. ఇదేమో అప్పర్ బాడీ, ఇది అప్పర్ బాడీ. ఇదేమో చెయ్యి అనుకుందాం, ఇది చెయ్యి, ఇది అప్పర్ బాడీ. అయితే ఈ రెండింటిని డిఫరెంట్ కదా. ఈ రెండింటిని హోల్డ్ చేసి ఉన్నది ఏది? ఈ రెండింటిని డెల్టాయిడ్ హోల్డ్ చేస్తుంది అనుకుంటాం, కానీ డెల్టాయిడ్ హోల్డ్ చేయదు. ఈ రెండింటిని హోల్డ్ చేసేది 2 బోన్స్ మధ్యలో కనెక్షన్ ఉండేదని లెగమెంట్ అంటాం. సో మనకి దీనికి ఉపయోగపడేది, ఈ రెండింటిని హోల్డ్ చేసేది ఏంటంటే రోటరీ కఫ్ మజిల్స్. రోటరీ కఫ్ అని ఉంటాయి. సో రోటరీ కఫ్ రెండింటిలో ఉంటుంది. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. సో నన్ను తప్పు పట్టకండి, ఒకవేళ ఏమైనా తెలుసుంటే కామెంట్లో రాయండి. రోటేటరీ కఫా, లేకపోతే 2 రకాలుగా పిలవచ్చా అని. సో అది స్టెబిలైజేషన్కి ఉపయోగపడుతుంది. సో మనం ఏంటంటే అందరూ షోల్డర్ మజిల్స్ చేసేద్దాం, డెల్టాయిడ్ చేసేద్దాం అని చెప్పి బిల్డ్ చేసేద్దాం అనుకుంటారు. బట్ దానికి కోర్గా ఫస్ట్ మనం చేయాల్సిన స్టెబిలైజేషన్. నేను చెప్పా కదా, నేను వీడియోలో చూడండి ఒకసారి, స్టెబిలైజేషన్ మీద అంతా ఫోకస్ చేశాను. సో బాడీ స్టెబిలైజేషన్ ఉంటేనే మనం ఏ వర్కౌట్ అయితే చేస్తున్నామో, ఏ మజిల్కి చేస్తున్నామో ఆ మజిల్ అనేది కరెక్ట్గా డెవలప్ అవుద్ది. కాబట్టి మనం స్టెబిలైజేషన్ మీద ఫోకస్ చేయాలి. సో రోటరీ కఫ్ మజిల్స్ని కూడా ట్రైన్ చేయాలి. రోటరీ కఫ్ మజిల్స్ని ఎట్లా ట్రైన్ చేస్తాం? రోటరీ కఫ్ మజిల్స్ స్టెబిలైజేషన్కి ఉపయోగపడుతుంది అని చెప్పా కదా. సో అంటే షోల్డర్ లోపలికి బయటికి ఎక్స్టర్నల్ రొటేషన్కి ఇంటర్నల్ రొటేషన్కి ఉపయోగపడుతుందని చెప్పా స్టెబిలైజేషన్ కావాలంటే. సో
మనం రోటరీ కఫ్ చేయాలంటే రోటరీ కఫ్ వర్కౌట్స్ ఉంటాయి, నేను జిమ్కి వెళ్ళాక చూపిస్తా. సో ఫస్ట్ అయితే నేను రోటరీ కఫ్తో స్టార్ట్ చేస్తా. సో స్టెబిలైజ్ అయిన తర్వాత, షోల్డర్ జాయింట్ స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. డెల్టాయిడ్లో నాది కంప్లీట్గా అన్ని వీక్ పాయింటే, ప్రపోర్షనేట్గా ఫ్రంట్ డెల్టాయిడ్ నాది కొంచెం స్ట్రాంగ్. సో నేనేం చేస్తానంటే స్టార్టింగ్ వర్కౌట్ రేర్ డెల్టాయిడ్తో స్టార్ట్ చేస్తా. రేర్ డెల్టాయిడ్కి ఒక 1 or 2 వేరియేషన్స్ కొడతా. తర్వాత సెకండ్ మన సైడ్ డెల్ట్ నుంచి స్టార్ట్ చేస్తా. సైడ్ డెల్ట్ ఇప్పుడు చాలామంది వీ ట్యాపర్ బాడీ కావాలంటారు. కొంతమంది జెనెటిక్స్ ప్రకారం వాళ్ళ వేస్ట్ అనేది వస్తుంది. పర్లేదు, నీ జెనెటిక్స్ ప్రకారం నీది హ్యూజ్ వేస్ట్ అనుకో, ఈవెన్ దెన్ ఇట్స్ ఫైన్. ఎందుకంటే నువ్వు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ టేపర్ కావాలి అంటే ఐదర్ ఇక్కడైనా తగ్గించుకోవాలి వేస్ట్ దగ్గర, లేదా షోల్డర్ దగ్గరైనా బ్రాడ్ చేసుకోవాలి. మనం వేస్ట్ దగ్గర తగ్గించుకోవడానికంటే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కట్ అయినంత వరకు చూడండి. చాలా కట్ అయిన తర్వాత కూడా మనకు తగ్గట్లేదంటే ఇట్స్ ఎ బోన్. నాది యాక్చువల్లీ నా జెనెటిక్ ప్రకారం నా బోన్ చాలా పెద్దది, హిప్ జాయింట్. సో సారీ పెల్విక్ గడ్డెలు అంటారు కదా, సర్కంఫరెన్స్. ఆ సర్కంఫరెన్స్ నాకు చాలా పెద్దది. సో వేస్ట్ నేను చిన్నపరుచుకోవడం అంటే నేను బాడీ ఫ్యాట్ కట్ చేసినా సరే నాకు అవ్వదు. నేనేం చేయాలి, వీ ట్యాపర్ రావాలి అంటే డెల్టాయిడ్ని సైడ్ డెల్టాయిడ్ని నేను వైడెన్ అప్ చేసుకోవాలి. సో నేను సెకండ్ వేరియేషన్ ఫోకస్ చేసేది సైడ్ డెల్టాయిడ్. మనకు 3 ఉంటాయి కదా, ఫ్రంట్, సైడ్, రేర్. సైడ్ అని చెప్పా, జనరల్గా నార్మల్ టర్మ్లో అయితే లాటరల్ రైజెస్ అంటాను చూడండి. ఎందుకంటే లాటరల్ అంటే సైడ్కి ఉన్నదాన్ని లాటరల్. సో ఇది లాటరల్. సో లాటరల్ డెల్టాయిడ్కి చేస్తా. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకొకటి మీట్ పొటాటో అంటున్నా కదా, అంటే ఏంటంటే అది కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. మజిల్ బిల్డింగ్, ప్రాపర్ మజిల్ బిల్డింగ్ అది. ఇవన్నీ ఫస్ట్ బ్లడ్, నేను చెప్పా కదా ఏ జాయింట్ ఉంటుందో, ఏ జాయింట్ మీద వర్కౌట్ చేస్తామో ఆ జాయింట్కి మనకి బ్లడ్ ఫస్ట్ రావాలి. ఆ తర్వాత దాని దగ్గర ఉన్న మజిల్ ఫైబర్ని మనం బ్రేక్ డౌన్ చేయాలి. సో అది. సో సెకండ్ వచ్చేసి నేను చెప్పా కదా, థర్డ్ మజిల్ బిల్డింగ్ కోసం నేను ఓవర్ హెడ్ ప్రెస్ కానీ ఇంకేదైనా ఓవర్ హెడ్ ప్రెస్ ఏదో ఒకటి చేసి అలాగా ఒక 4 to 5 వేరియేషన్స్ చేసేసి ఇంకా బంద్ చేసేస్తా. చాలామంది ఒక సెషన్కి మోర్ దెన్ 6 వేరియేషన్స్ పెట్టుకుంటారు. అది ఓకే, అది ఎన్హాన్స్డ్ వాళ్ళకైతే బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. వాళ్ళు టెస్టోస్టెరాన్ అండ్ హైపర్ట్రోఫీ క్రాంక్ అవుతూ ఉంటుంది కాబట్టి. న్యాచురల్ వారికి అంత చేసేసరికి ఏమవుతుందంటే చాలా కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి బాడీలో. సో నీకు మజిల్ బిల్డింగ్ అనేది చాలా స్లో అవుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకుని ఓవర్ ట్రైన్ అయితే చేయకూడదు. దానికి రిలేటెడ్గా మనం డైట్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద చాయ్ పై చర్చ. నేను ఇప్పుడు కొంచెం చాయ్ తాగేసి ఇంకా జిమ్కి వెళ్ళిపోతా. మీట్ యూ ఎట్ ద జిమ్. బాయ్. ఆల్రైట్, మనం ఫస్ట్ రేడియల్తో స్టార్ట్ చేస్తానని చెప్పా కదా. సో ఈ వేరియేషన్ చేస్తున్నాను. చాలామంది డంబుల్తో చేస్తారు కానీ నేను కేబుల్తో చేస్తున్నాను. ఈ వేరియేషన్ ఒకసారి నేను వర్కౌట్ చేసిన తర్వాత మీకు ఎట్లాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సెట్ స్టార్ట్ చేద్దాం. 2 వార్మ్ సెట్స్ చేస్తే ఆల్రెడీ. సో దిస్ విల్ బీ మై ఫస్ట్ సెట్. చలో.
సో 3 సెట్స్ చేస్తున్న వర్కింగ్ సెట్స్. ఫస్ట్ సెట్ హై ర్యాప్ రేంజ్ 15-12-9 లాగా. ఇది బేసిక్గా మన రియల్ డెల్టైడ్ మీద పడుతుంది. మనం డంబుల్ తీసుకున్నాం అనుకోండి, డంబుల్ తీసుకుని బెంట్ ఓవర్ చేస్తాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు స్లాగ్ అయిపోతుంది. సెకండ్ థింగ్, ఎక్సెంట్రిక్ లోడింగ్ అంటే స్ట్రెచ్ అయినప్పుడు లెంత్ అండ్ పోర్షన్లో ట్రైన్ చేయాలని చెప్పా కదా ముందు వీడియోలో. సో ఇది మనం బెండ్ అయ్యి, అది ఆ కేబుల్ కిందే ఉండాలా, మనం బెండ్ అయ్యి పట్టుకుని బ్యాక్ ఆర్చ్ చేసి బెండ్ చేసి జస్ట్ మీ ఎల్బో పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అవ్వాలి. మీ ట్రావెల్ పాయింట్ ఇదే, ఇది అక్కర్లా, ఇది మీ ఫోర్ ఆర్మ్ ట్రైసెప్ ఎంగేజ్ అవుతుంది. అలా కాకుండా జస్ట్ ఎల్బో ట్రావెలింగ్ ఉంటే చాలు. మనకి డంబుల్తో చేస్తే ఇక్కడతో ఆగిపోద్ది, కానీ కేబుల్ కాబట్టి ఈ ఎక్స్ట్రా స్ట్రెచ్ కూడా వస్తుంది. సో లెంత్ అండ్ పోర్షన్లో ట్రైన్ చేస్తూ ఉంటాం అన్నట్టు. లాటర్ ఇందాక ఇంట్లో చెప్పినట్టు రేడ్ డెల్ట్ అయిపోయింది, ఇప్పుడు మిడిల్ హెడ్ చేస్తున్నాం. సో డంబుల్ రైజెస్ చేస్తాం కదా, దానికి ఆల్టర్నేట్ ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ వస్తుంది. సో ఎలా చేయాలో చెప్తా. ఫ్లాట్ బెంచ్ మీదే చేయాలా. సో కఫ్స్ మీరు యాంకిల్ కఫ్స్ అన్ని నెట్లో కొట్టండి, దొరికేస్తాయి. నేను జాయ్ ఫిట్ కంపెనీ వాడిది వాడుతున్నా. సో సెకండ్ థింగ్, మనకి రేంజ్ ఆఫ్ మోషన్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఈ రింగ్ ఇక్కడ కాకుండా డైరెక్ట్ కేబుల్కి అటాచ్ చేసేయండి, సో దట్ మనకి లెంత్ అండ్ పోర్షన్లో కరెక్ట్గా ఉంటుంది. సో అండ్ సెటప్ ఎట్లా అంటే ఆల్టర్నేట్ హ్యాండ్ ఉండాలి. ఇప్పుడు రైట్ సైడ్ కదా, లెఫ్ట్ హ్యాండ్ దాంట్లో పెడతా, ఇట్లా తీసుకుని కావాలంటే ఇక్కడ పట్టుకోవచ్చు, లేదంటే ఇలా పట్టుకోండి. యా ఓకే. అండ్ డౌన్. చేతులు సైడ్ నుంచి లెక్కకూడదు, ఫ్రంట్ నుంచి వి లాగా లాగాలి. వి. సో ఈ ఏరియాలో మీకు లెంత్ అండ్ పోర్షన్లో మీకు ఈ పోర్షన్లో కూడా లోడ్ అనేది పడుతూనే ఉంటుంది. సో అందుకే ఇది డంబుల్ కన్నా కొంచెం అడ్వాన్స్ రేంజ్. యా ఓకే. ఆల్ రైట్, 2 వార్మ్ సెట్స్ అయిపోయింది అండ్ వర్కింగ్ సెట్ కూడా ఒకటి చేసా. ఇది అసలు 2 వర్కింగ్ సెట్స్ చేస్తాయి, ఇది లాస్ట్ సెట్. సో యా లాస్ట్ సెట్ డ్రాప్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. వెయిట్ పెంచా చూద్దాం. నేను 15-12-9 రెప్స్ చేస్తున్నా, హై రెప్ రేంజ్. సో యా లెట్స్ సీ. ఓకే. Let's go, boy. Let's go. All right, మన థర్డ్ వేరియేషన్ ఆఫ్ ది డే, మీట్ పొటాటో అని చెప్పా కదా ఇంట్లో ఉన్నప్పుడు. సో ఓవర్ హెడ్ ప్రెస్ చేద్దాం. ఇదేంటంటే ఓవర్ హెడ్ ప్రెస్ నిల్చుని చేసామనుకోండి, ఓవర్ హెడ్ షోల్డర్ ప్రెస్, అది కాంపౌండ్ మూమెంట్ ఎందుకు వచ్చేస్తుంది. సో ఐసోలేట్ చేసి రెస్ట్ పాస్ సెట్ చేయాలంటే ఈ వేరియేషన్ ఒకసారి ట్రై చేయండి. వార్మప్ ఒక 1 సెట్ వార్మప్ చేద్దాం, తర్వాత చూద్దాం. లెట్స్ గో. కిందకు వచ్చిన తర్వాత రెస్ట్ చేస్తాం. యాక్చువల్లీ ఇది కొంచెం పైకి ఉండాలి. ఓకే.
ఆల్రైట్, ఫస్ట్ వర్కింగ్ సెట్ చేస్తున్నా. ఇది మీట్ పొటాటో కాబట్టి 1296 రెప్ రేంజ్. సో యా, ఇది చేసినప్పుడు స్టెబిలైజేషన్ ఇంపార్టెంట్. ఫీట్ని గ్రౌండ్ని పుష్ చేసేటట్టు చూసుకోండి ఫీట్తో. చలో, అండ్ బ్యాక్ ఆర్చ్ ఉండాలి పక్కాగా. ఆల్రైట్, లాస్ట్ బట్ వన్ వేరియేషన్ ఇప్పుడు అపరేట్ రోస్ చేస్తున్నా, దాన్ని స్పిఫ్ మీద చేస్తున్నా. ఇది చాలామంది లోపల పట్టుకుంటారు కదా, నేను ఇది ట్రెపీజియస్ ఎంగేజ్ అవ్వకుండా చేద్దామని, అండ్ నెక్ మజిల్స్ కూడా. సో షోల్డర్ విడ్త్ పట్టుకుంటా, అండ్ దెన్ కొంచెం ఆర్చ్, స్ట్రైట్గా నిల్చోకుండా కొంచెం ఆర్చ్ చేసి ఇంటర్నల్ రొటేట్ చేస్తా షోల్డర్ ఇలాగా. ఓకే, ఇట్లా పెట్టి అండ్ థంబ్ ఇట్లా పట్టుకోకుండా ఇలా పట్టుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు రేంజ్ ఆఫ్ మోషన్ చేసినప్పుడు ఎల్బోస్ ఫార్వర్డ్కి వెళ్ళాలి, బ్యాక్కి ఇలా రాకుండా ఫార్వర్డ్. ఆల్రైట్, లాస్ట్ వేరియేషన్ ఆఫ్ ది డే షగ్స్ చేస్తున్నా. సో ఇది కూడా 3 సెట్స్, కానీ ఇది హెవీగా వెళ్ళి 1296 రెప్స్ చేసి విల్ కాల్ ఇట్ డే ఆఫ్. చలో, ఫస్ట్ సెట్ అయింది.
వర్కౌట్ అయిపోయింది. మనం బేసిక్గా ఫస్ట్ నుంచి చూస్తే 5 వర్కౌట్ వేరియేషన్స్ చేసాం. ఫస్ట్ది రేర్ డెల్ట్ మీద ఫిక్స్ చేసాం, ఫోకస్ చేసాం. అది 3 సెట్స్ 15-12-9 రెప్స్. సెకండ్ వచ్చేసి లాటరల్ రైజెస్కి కఫ్ లాటరల్ రైజెస్ చేసాం. దాని బెనిఫిట్స్ ఏంటో నేను చెప్పాను కదా వీడియోలో. సో అది కూడా 15-12-9 చేసాం. అండ్ లాస్ట్ డ్రాప్ సెట్ చేసాం ఇంటెన్సిటీ కోసం. థర్డ్ వచ్చేసి మీట్ పొటాటో రెస్ట్ పాస్ సెట్ చేసాము, ఓవర్ హెడ్ ప్రెస్. రెస్ట్ పాస్ సెట్ వల్ల మనకు 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది నేను చేసిన వేరియేషన్ హైపర్ట్రోఫిక్ యూజ్ అవుద్ది అండ్ పవర్ బిల్డింగ్ కూడా యూజ్ అవుతుంది. సో యా, రెస్ట్ పాస్ సెట్ చేసినప్పుడు ఎల్బోస్ ముందుకు ఉండాలి, పక్కకు ఉండకూడదు. బ్యాక్ ఆర్చ్ చేసుకుని ఎల్బోస్ ముందుకు వచ్చి ఇలా ఆర్క్ లాగా వెళ్ళాలి. సో అదొకటి చూసుకోండి. సో తర్వాత నేను అప్రైట్ రోస్ ఒకటి చేసా స్మిత్ మెషిన్ మీద. స్మిత్ మెషిన్ వల్ల ఏంటంటే కంట్రోల్ ఉంటుంది. అండ్ అప్రైట్ రోస్ ఇది కొంచెం మోడిఫైడ్. వీడియోలో చెప్పినట్టు మీరు చేసి ట్రై చేయండి, 100% మీకు వస్తుంది. అండ్ రివ్యూ నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. లాస్ట్లో స్ట్రెచ్ చేసి అయితే ఫినిష్ చేస్తున్నా. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ ఆఫ్ కార్డియో చేస్తా. చూద్దాం టైం ఉంది, లేదంటే త్వరగా వెళ్ళిపోతా. ఈవినింగ్ కార్డియో చేస్తా. అండ్ డైలీ